సో ఇది నార్మల్గా ప్రతి మనిషికి జరిగేదే, అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. సో కంపేర్ చేసుకోవడం తప్ప అంటే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒకరి పక్కన నిలబడ్డప్పుడు మనం ఆటోమేటిక్గా మన హైట్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఉన్నారని చూసుకుంటాం. లేకుంటే ఎవరైనా పక్కన నిలబడ్డప్పుడు నేను లడ్డుగున్నానా లేకపోతే వాళ్ళు సన్నగున్నారా, వాట్ ఎవర్, అంటే సైజ్. అట్లనే లైఫ్లో ఫైనాన్షియల్గా వాళ్ళు నాకంటే హైలో ఉన్నారా, అంటే వాళ్ళు అనుభవించే ఈ వస్తువులు కానీ అవేంటివి, లేకుంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా కంపారిజన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏదైనా రెండు వస్తువులు పక్కన పెట్టినప్పుడు ఆటోమేటిక్ కంపారిజన్ అనేది హ్యూమన్ ఐ పర్సెప్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా. మరి సరే, ఆ వస్తువులు ఇవన్నీ పక్కన పెట్టేయండి, కానీ లైఫ్లో మనము జర్నీ అంటే మనం వెళ్తున్నప్పుడు మన సంపాదన కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలా అంటే ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అప్పటికప్పుడు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ కొద్దిసేపిన తర్వాత ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ అని అనుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎంత ఏజ్ చేసినా కూడా ఒకరు తింటే మనకైతే కడుపు నిండదు కదా, పక్క వాళ్ళు తింటే మనకైతే కడుపు నిండదు. సో ఎవరిది స్టామినా అంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఒకటే అనుకోవాలి, నా వరకు నాకుంది, నేనేం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంత. ఇప్పుడు పక్కవాడు కారు కొన్నాడంటే నేను కూడా కారు కొనాలని ఏం లేదు. డెఫినెట్గా మనకు మూమెంట్ కావాలి. సరే, వాళ్ళు కారులో వెళ్తున్నారంటే మనకు అట్లీస్ట్ ఒక బండి కావాలి. వాళ్ళు బైక్లో వెళ్తున్నారంటే మనం కూడా మూవ్ కావాలి. అంటే సరే, ఏదో ఒక విధంగా ఒక ప్రైవేట్ వెహికలా లేకుంటే వాట్ ఎవర్. సో మన ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్ అట్లా. కానీ ఆ వ్యక్తి ఆ హై రేంజ్ కారు ఉన్నాడు కాబట్టి మనం అది, లేకుంటే అతనికి ఇంత అది ఉంది అంటే దాని ఏమంటారు ఫేమ్ కానీ ఇంకేదైనా ఉంది, మరి నాకంత లేదు. సో ఈ ఫేమ్ వల్ల ఏమైతే చెప్పండి, అంటే సరే ఉంది, ఆ ఫేమ్ వల్ల నిజానికి ఏం ఉపయోగం ఉంది అది అనేది అది వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది. ఏముండదు పెద్ద, సరే కొంత ఉండొచ్చు ఉపయోగం, కానీ ఫేమ్ వస్తేనే మొత్తం, ఫేమ్ వల్ల కూడా నష్టాలు ఉంటాయి ఖచ్చితంగా. సో కాబట్టి మనం ఎప్పుడైనా కంపారిజన్ అనేది చేసుకోవచ్చు, కానీ కంపేర్ చేసుకోవడమే ఒక అలవాటుగా చేసుకోవద్దు. కంపారిజన్ చేసుకో కొద్దిసేపు, ఓకే సరే నేను ఆ స్థాయిలో లేను కాబట్టి ఆ స్థాయికి వస్తుంది, కొంచెం ప్రయత్నం చేస్తే నా స్టైల్లో నేను అట్లా. కానీ అదే అలవాటుగా ఖచ్చితంగా చూడు వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, మనం తర్వాత మన పిల్లలకు కూడా అదే చెప్పడము. సో ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. సో నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏదైనా ఛానల్ చూసినప్పుడు అరే వాళ్ళకు అంటే వాళ్ళ వ్యూస్ ఉన్నాయి. సో ఏం చేద్దాం మరి. ఒక వ్యక్తి ఎప్పుడైనా కాదు, ఏ ఫీల్డ్లో అయినా ఎదిగిండు అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. ఆ టైం కానీ ఆ టైంకి ఆ సక్సెస్ అనేది ఆయనకు స్ట్రైక్ అయింది టక్కున, కాబట్టి అది సరే మనం ఆ టైం ఫ్యాక్టర్ మనకు లేదు కావచ్చు, లేకుంటే ఇంకేదైనా రకరకాల రీజన్స్ వల్ల అవుతారు. ఖచ్చితంగా టాలెంట్ వల్లనే అవుతారు అని ఏమి ఉండదు, వేరే రీజన్స్ వల్ల కూడా అవుతుంది. మరి సక్సెస్ కానివ్వడంతా వేస్ట్ అంటే చాలామంది ఎంతోమంది స్క్రీన్ మీద రాని, స్క్రీన్ అని కాదు కానీ అంటే నేను స్క్రీన్ అంటే లైమ్ లైట్లో అసలు లైఫ్లో కనిపించని ఎంతోమంది గొప్ప మహానుభావులు కూడా ఒక అండర్ డాగ్ అంటే ఎవరికి తెలియని జీవితాలు గడుపుతూ ఉంటారు. అంత మాత్రానికి వాళ్ళకు తృప్తి 10 మందికి తెలిసేటోడు గొప్పోడు కాదు. మనం లైఫ్ వచ్చినాం ఈ ఎర్త్ మీద అంటే మన లైఫ్ మనం సక్సెస్ఫుల్గా బతికితే చాలు. సక్సెస్ఫుల్ అంటే ఒక హ్యాపీయర్ స్టేట్ బతికితే చాలు, అంతే. ఇక కంపేర్ చేసుకొని అట్లనే బతకాలి ఇట్లనే బతకాలి అంటే అది no one can change. So try to live to the fullest with what you have. Yeah, thank you.